గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఏదైనా ఒక టీము సక్సెస్ఫుల్ అవ్వాలి, అన్ని మ్యాచెస్ గెలవాలంటే వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో 10 టీమ్స్కి సంబంధించి మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఏ టీంకి ఉంది, బ్యాటింగ్ ఆర్డర్తో పాటు మంచి బ్యాకప్ ప్లేయర్స్ ఎవరున్నారు అని 10 టీమ్స్కి సంబంధించి ర్యాంకింగ్ వైజ్గా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తూ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరల్, కుమార్ కుసంగా, రిక్కీ భూవి, షేయ్ హోప్, పృథ్వీ షా, హ్యారీ బ్రోక్, యష్ దుల్, సాత్విక్ చికారా, డేవిడ్ వార్నర్. ఇంకా ఆల్రౌండర్ చూసుకుంటే ప్రవీణ్ దుబే, అక్షర్ పటేల్, మిచిల్ మార్ష్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్ట్వెల్, సుమిత్ కుమార్ లాంటి ప్లేయర్స్ అయితే ఢిల్లీ టీంలో ఉన్నా బట్ వాళ్ళ టీం బ్యాటింగ్ అయితే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఢిల్లీ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరిలో ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ అండ్ మిచిల్ మార్ష్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంటే, ఇంకా రిషబ్ పంత్ అయితే రీసెంట్ టైంలో తను క్రికెట్ ఆడలేదు. 1 year తర్వాత తను క్రికెట్ అయితే ఆడబోతున్నాడు. సో మనోడు ఫస్ట్ మ్యాచ్ నుండి బాగా ఆడతారని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో తనకు కొంచెం టైం అయితే కావాలి. ఇంకా పృథ్వీ షా గత 6-7 months నుంచి అయితే ఇంజరీ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. సో తను రీసెంట్ టైంలో ఎలాంటి క్రికెట్ ఆడలేదు. సో ఇప్పుడు తను వచ్చి ఎలా ఆడతాడు. ఇంకా హ్యారీ బ్రూక్ విషయానికి వచ్చేసరికి కూడా మనోడు కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు. మన ఇండియన్ పిచ్చెస్లో స్పిన్ బౌలింగ్ బాగుపడుతుంది, బట్ మనోడు స్పిన్ ఆడితే కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. కాబట్టి సో ఢిల్లీ టీం చూడాలి. ఇతనే కాకుండా ఇంకా అక్షర్ పటేల్ విషయానికి వచ్చేసరికి కూడా మనోడు ఒక బౌలింగ్ వాళ్ళు ఉంటారు, కాకపోతే బ్యాటింగ్ చేయాలని చెప్పి తన మీద ప్రెషర్ పెడితే 1-2 మ్యాచెస్ బాగా ఆడతారు కానీ బట్ అన్ని మ్యాచెస్ ఆడితే కష్టం. సో ఢిల్లీ టీం బ్యాటింగ్ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఇంకా కొంచెం డల్గానే ఉంది. బట్ రిషబ్ పంత్ అయితే రిటర్న్ అయితే అవుతున్నాడు కాబట్టి సో రిషబ్ పంత్ మీద ఆధారపడి ఉంటుంది. తను ఏదైనా మ్యాజిక్ చేస్తే ఢిల్లీ టీం మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు, లేకపోతే రిషబ్ పంత్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మన 9 చూసుకుంటే అది రాజస్థాన్ టీం బ్యాటింగ్ ఆర్డర్లో మెయిన్గా ఉండే ప్లేయర్స్ చూసుకుంటే సంజు శాంసన్, జాస్ బట్లర్, ధ్రువ్ జురెల్, ఇంకా సిమ్రాన్ హెట్మేర్, యశస్ జైస్వాల్, రియాన్ పరాగ్, రోమన్ పోవెల్, ఇంకా రవిచంద్రన్ అశ్విన్. వీళ్ళందరూ రాజస్థాన్ రాయల్స్ అనేటువంటి ఫస్ట్ మ్యాచ్ ను ప్లేయింగ్ లో ఉంటారు. ప్రజెంట్ రాజస్థాన్ టీంలో ఉన్న బ్యాట్స్మెన్లు ఎవరు మంచి ఫామ్లో ఉన్నారని చూసుకుంటే యశస్ జైస్వాల్ అండ్ కెప్టెన్ సంజు శాంసన్ అయితే ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉంటే, జాస్ బట్లర్ అండ్ సిమ్రాన్ హెట్మేర్ అయితే రీసెంట్ టైంలో అంత మంచి ఫామ్లో లేరు. ఇంకా ఓకేగా పర్ఫార్మెన్స్ చేస్తున్న ఎవరంటే ధ్రువ్ జురెల్ అండ్ రియాన్ పరాగ్ అయితే రీసెంట్ టైంలో డొమెస్టిక్లో బాగా ఆడుతున్నారు కానీ బట్ చూడాలి ఐపీఎల్లో ఎలా ఆడతారో. ఇంకా రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంత సూపర్ ప్లేయర్స్ అయితే లేరు కానీ బట్ ఫారిన్ ప్లేయర్స్ అయితే ఒక ఇద్దరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే టామ్ కోహ్లీ అండ్ డెవన్ పెరెరా అయితే మంచి ఫారిన్ ప్లేయర్స్, బట్ వీళ్ళకి ప్లేయింగ్లలో ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి. మరి ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 8 చూసుకుంటే అది పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్లో మెయిన్గా ఉండే ప్లేయర్స్ చూసుకుంటే కెప్టెన్ శిఖర్ ధావన్, ఇంకా జానీ బెస్ట్రో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, శ్యామ్ కరణ్. వీళ్ళే కాకుండా ఇంకా ఒకరిద్దరైతే ప్లేయింగ్లలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా పంజాబ్ కింగ్స్లో ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే, ముందుగా మనం ప్లస్ చూసుకుంటే రీసెంట్ టైంలో జితేష్ శర్మ అండ్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అయితే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. కాకపోతే మైనస్ విషయానికి వచ్చేసరికి శిఖర్ ధావన్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ అయితే ఏం ఆడదు. ఇంకా జానీ బెస్ట్రో కూడా రీసెంట్ టైంలో అంత మంచి ఫామ్లో లేరు. లియామ్ లివింగ్స్టోన్ కూడా ఓకే ఉన్నాడు. శ్యామ్ కరణ్ విషయానికి వచ్చేసరికి తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలోనూ దారుణంగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఎవరిని ప్లేయింగ్లలో తీసుకుంటారు అనేది పెద్ద ప్రాబ్లం ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి బ్యాకప్ కూడా అంత సూపర్ ప్లేయర్స్ అయితే లేరు. సో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం బెటరే కానీ బట్ చూడాలి. ప్రజెంట్ అయితే వాళ్ళ ప్లేయర్స్ అంత మంచి ఫామ్లో లేరు. సో ఐపీఎల్ టైంకి ఫామ్లోకి వస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 7 చూసుకుంటే అది మన ఎస్ఆర్హెచ్ టీంలో ప్లస్ అండ్ మైనస్ విషయానికి వచ్చేసరికి ప్లస్ ఏంటంటే ఫారిన్ బ్యాటర్స్. ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నటువంటి ఫారిన్ బ్యాటర్స్లో మెయిన్గా ప్లేయింగ్ లో ఉండేటువంటి ఆడెమ్ మార్క్రమ్, హెడ్ హెడ్రిచ్ క్లాస్ని అయితే రీసెంట్ టైంలో సూపర్ ఫామ్లో ఉంటే, మైనస్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ బ్యాటర్స్లో ఎస్ఆర్హెచ్ టీంలో మెయిన్ ప్లేయింగ్ లో ఉండేటువంటి అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి అండ్ మయాంక్ అగర్వాల్ అయితే రీసెంట్ టైంలో డొమెస్టిక్ క్రికెట్లో అంత మంచి ఫామ్ లేరు. ముఖ్యంగా అబ్దుల్ సమద్ అయితే తనకు ప్లేయింగ్ లో కూడా పెద్దగా ఛాన్స్ అయితే రావట్లేదు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే మ్యాక్సిమం ఫారిన్ ప్లేయర్స్ ఇంకా అభిషేక్ శర్మ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి ఒకరిద్దరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారు. సన్వీర్ సింగ్ అండ్ అన్మల్ ప్రీత్ సింగ్ అయితే రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా గ్లాన్ ఫిలిప్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ ఈ ముగ్గురికి ప్లేయింగ్లో ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం బ్యాకప్గా యూజ్ చేస్తారు కాబట్టి సో చూడాలి. మరి ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 6 విషయానికి వచ్చేసరికి అది కేకేఆర్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, జేసన్ రాయ్, రింకు సింగ్, హంగర్ క్రిస్, రఘువంశీ, షెర్ఫిన్ రోదర్పాట్, మనీష్ పాండే, కేఎస్ భరత్, ఇంకా రమణుల్లా గుర్బాజ్. ఇంకా ఆల్రౌండర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రూ రసెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, ఇంకా రామదీప్ సింగ్.
ఇది కేకేఆర్ టీం యొక్క టోటల్ బ్యాటింగ్ అయితే. ఇప్పుడు ఇంకా కేకేఆర్ టీంలో ఉన్న ప్లస్ చూసుకుంటే కేకేఆర్ టీం మెయిన్ ప్లేయింగ్లలో ఉండేటటువంటి శ్రేయస్ అయ్యర్, జేషన్ రాయ్, రింకు సింగ్, ఇంకా మనీష్ పాండే, నితీష్ రాణా, ఆండ్రూ రసెల్ అయితే రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ మైనస్ విషయానికి వచ్చేసరికి కేఎస్ భరత్ రీసెంట్ టైంలో కేఎస్ భరత్ అంత మంచి ఫామ్లో లేరు. బట్ వాళ్ళకి వికెట్ కీపర్గా తన్నే ట్రై చేయాలి కాబట్టి సో తనకైతే రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తారు. మన తెలుగుడే కాబట్టి మంచి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. ఇంకా మైనస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి బ్యాకప్గా అంత సూపర్ ప్లేయర్స్ లేదు, ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు అంత చెప్పుకోదగ్గ ప్లేస్ అయితే లేదు. సో కేకేఆర్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ అయితే ప్రజెంట్ అయితే మాత్రం బాగుంది. బట్ ఎవరికైనా ఇంజరీ అయ్యి లేకపోతే ఎవరైనా ఫామ్లో లేకపోతే మాత్రం బ్యాకప్గా మాత్రం అంత సూపర్ ప్లేయర్స్ అయితే లేరు. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 5 చూసుకుంటే అది లక్నో సూపర్ జైంట్స్. ఈ టీంలో ఉన్నటువంటి మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే కింటన్ డికా, కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్, దేవదత్ పడికల్, ఆయుష్ బోధోని, అస్తాన్ టర్నర్, ఇంకా ఆల్రౌండర్స్గా దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృణాల్ పాండ్యా, కైల్ మేర్సన్, మార్కస్ స్టాయినిస్, యుజ్వేర్ సింగ్, డేవిడ్ విల్లీ, అశ్విన్ కుల్కర్ని, ఇంకా అర్షద్ ఖాన్ వీళ్ళందరూ అయితే లక్నో టీం యొక్క ఆల్రౌండర్స్. ఓవరాల్గా లక్నో టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే మంచి ఫారెన్ బ్యాటర్స్ ఉన్నారు, మంచి ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు, ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా లక్నో టీంలో ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళ ఓమ్ గ్రౌండ్. లక్నో టీం లాస్ట్ ఇయర్ వాళ్ళ ఓమ్ గ్రౌండ్లో ఆడిన మ్యాచెస్ ఎక్కువగా లాస్ అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ లక్నో టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ మంచి స్ట్రోక్ ప్లేయర్స్, అంటే ఫస్ట్ బాల్ నుండి హిట్టింగ్ చేసే ప్లేయర్స్. సో అలాంటి ప్లేయర్స్ని తీసుకెళ్ళి లక్నో లాంటి స్లో పిచ్లో ఆడిపించడం వల్ల వాళ్ళైతే పెద్ద సక్సెస్ అయితే అవ్వట్లేదు. సో లక్నో టీం పంజాబ్ లాగా వాళ్ళు ఓమ్ గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ పిచ్చెస్ని చేంజ్ చేసుకుని స్లో పిచ్ కాకుండా కొంచెం ఫాస్ట్ పిచ్ పెట్టుకుంటే లక్నో టీం అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కూడా హోమ్ గ్రౌండ్లో. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 4 చూసుకుంటే అదే గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ యొక్క మెయిన్ ప్లేయింగ్లలో ఉండేటటువంటి బ్యాట్స్మెన్లు చూసుకుంటే శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, ఇంకా ఉస్మాన్ సాహా, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, ఇంకా రాహుల్ త్రిపాఠి వీళ్ళందరూ అయితే రీసెంట్ టైంలో డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ చాలా మంచి ఫామ్లో ఉంటే వీళ్ళకి బ్యాకప్గా ఉన్నటువంటి మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, షారుఖ్ ఖాన్ లాంటి ప్లేయర్స్ కూడా రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ యొక్క బ్యాటింగ్ అయితే నాకు ఎక్కడ మైనస్ అయితే కనిపించలేదు. ఒక హార్దిక్ పాండ్యా మిస్ అయ్యాడు, తన ప్లేస్లో ఎవరు నడిపిస్తారు అనేది తప్ప. సో అందువల్ల గుజరాత్ టైటన్స్ నేను నెంబర్ 4లో పెట్టాను. కానీ ఒకవేళ హార్దిక్ పాండ్యా కానీ ఉంటే వాళ్ళదే నెంబర్ 1 టీం. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 3 చూసుకుంటే అది ఆర్సీబీ టీం. ఆర్సీబీ టీంలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్లు చూసుకుంటే ఫ్యాబ్ డిప్లిసస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, సుయాష్ ప్రదేశాయ్, ఇంకా సౌరవ్ చౌహాన్, అనుజ్ రావత్, ఇంకా దినేష్ కార్తిక్. ఆల్రౌండర్స్ చూసుకుంటే మహిపల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మనోజ్ భగత్, టామ్ కరణ్, స్విపల్ సింగ్, విల్ జాక్స్, ఇంకా క్యామరాన్ గ్రీన్. వీళ్ళందరిలో మెయిన్ ప్లేయింగ్లలో ఉండే ప్లేయర్స్ ఎవరంటే ఫ్యాబ్ డిప్లిసస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, దినేష్ కార్తిక్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఇంకా క్యామరాన్ గ్రీన్ వీళ్ళందరూ మెయిన్ ప్లేయింగ్లలో ఉంటారు. ఇంకా రీసెంట్ వీళ్ళందరూ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఒక దినేష్ కార్తిక్ మినహాయిస్తే, దినేష్ కార్తిక్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు కానీ బట్ అంత మంచి ఫామ్లో లేరు. సో దినేష్ కార్తిక్ మినహాయిస్తే మిగతా ప్లేయర్స్ అందరూ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డిప్లిసస్ అద్దరు కొట్టేస్తున్నారు. ఇంకా రజత్ పటిదార్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా మ్యాక్స్వెల్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన లేదు. సో ఓవరాల్గా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే బాగుంది. ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి శ్రేయస్ ప్రభుదేశాయ్, సౌరవ్ చౌహాన్, అనుజ్ రావత్, మహిపల్ లోమ్రార్, విల్ జాక్స్, ఇంకా మనోజ్ భగత్ వీళ్ళందరూ అయితే రీసెంట్ టైంలో డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం అయితే బ్యాటింగ్లో అన్ని డిపార్ట్మెంట్లో బాగున్నారు, ఒక్క బౌలింగ్ మినహాయిస్తే. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 2 చూసుకుంటే అది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఉన్నటువంటి పెద్ద ప్లస్ ఏంటంటే వాళ్ళ టీం మెయిన్ ప్లేయింగ్లలో ఆడేటువంటి మెయిన్ బ్యాట్స్మెన్లు అంతా ఇండియన్ ప్లేయర్స్ అవడం అండ్ వాళ్ళందరూ రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉండటం. వాళ్ళు ఎవరంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇంకా నేహల్ వదిరా వీళ్ళందరూ రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉంటే ఫారెన్ ప్లేయర్స్ అయినటువంటి డేవిడ్ బ్రేవ్స్, టీమ్ డేవిడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా ముంబైకి బ్యాకప్ విషయానికి వచ్చేసరికి రోమారియో షఫర్ట్, విష్ణు వినోద్, మహమ్మద్ నబీల్ అండ్ ప్లేయర్స్ కూడా బాగున్నారు. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ ఉంటూ వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నది తక్కువైన బ్యాట్స్మెన్లు వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 1 చూసుకుంటే అదే సిఎస్కే టీం. సిఎస్కే టీం నేను నెంబర్ 1లో పెట్టానని మిగతా టీంలను తక్కువేం కాదు. నేను టాప్ 5లో చెప్పినటువంటి ప్రతి టీం యొక్క బ్యాటింగ్ అనేది చాలా బాగుంది. ముంబై కానీ, ఆర్సీబీ కానీ, కేకేఆర్ కానీ, ఎల్ఎస్సీ కానీ, ఇంకా మన ఎస్ఆర్హెచ్ కూడా వీళ్ళందరూ బ్యాటింగ్ అయితే బాగుంది. బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయిన సిఎస్కేకి కొంచెం బెటర్గా అయితే ఉంది. ముఖ్యంగా వాళ్ళ టీంలో ఉన్నటువంటి మెయిన్ ప్లేయర్స్ అందరూ రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా సిఎస్కే టీం మెయిన్ ప్లేయింగ్లో ఆడే ప్లేయర్స్ చూసుకుంటే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవన్ కాన్వే, 1 డౌన్లో అజింక్య రహానే, 2 డౌన్లో డారెన్ మిచెల్ లేదా మోయిన్ అలీ ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి శివన్ దూబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో
7లో మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8కి వచ్చేసరికి శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 చూసుకుంటే దీపక్ చహర్. అన్ని టీమ్స్తో కంపేర్ చేసి చూసుకుంటే సిఎస్కేకి అయితే బ్యాటింగ్ ఆర్డర్ చాలా డెప్త్గా ఉంది. ఇంకా వాళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి షమీ రిజ్వీ, షేక్ రషీద్, మిచిల్ సాంట్నర్, ఇంకా వీళ్ళే కాకుండా చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ అయితే సిఎస్కేకి బ్యాకప్గా ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే నాకైతే సిఎస్కే టీం నెంబర్ 1 చెప్పి నేను అనుకుంటున్నా. బట్ మీరు ఏ టీం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు, అది ఏ టీం ప్లేయింగ్లో బాగుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది, మీరు అనుకుంటున్న ర్యాంకింగ్ ఏంటి అనేది అయితే కిందైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఓవరాల్గా 10 టీమ్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుందనేది నేను క్లియర్గా మీకు అయితే చెప్పేశాను. ఇప్పుడు ఇంకా మీరు ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్ అనుకుంటున్నారో, అదే 10 టీమ్స్లోకి ఏ టీం బ్యాటింగ్ ఆర్డర్ బాగుంటుంది అండ్ ఏ టీంకి మీరు ఎంత ర్యాంకింగ్ ఇస్తారు అనేది అయితే కిందైతే కామెంట్ చేస్తూ మీ ఫేవరెట్ టీం ఏంటి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్. వీడియో చేయడానికి నాకైతే చాలా ఇటు పెట్టింది. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే కొద్దిగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.